అండి అందరికీ నమస్తే. అందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు అండి. నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. ముందుగా వినాయకుడిని పూజ, అలాగే కార్తీక దామోదరుని పూజ చేసుకుని పోలి పాడ్యమికి కథ ఉంటుంది కదండి, పోలి స్వర్గానికి వెళ్ళే కథ చదువుకుంటూ దీపాలు వదులుకున్నానండి. ఈ కథలోని చాకలి ఆవిడకి 5గురు కోడళ్ళు ఉంటారండి. 5గురు కోడళ్ళు నలుగురిని బాగా చూసుకుని వాళ్ళకి గుళ్ళకి దీపారాధన అన్నీ చేయిస్తుందండి. 5వ కోడలు మాత్రం ఏమి చేయలేదు. పాపం ఆవిడ వాళ్ళ అత్తగారు ఎక్కడ తిరుగుతారా అని దీపారాధనని ఇలా వెలిగించుకుంటుంది కదండి. పాపము ఆవిడని మాత్రం ఆ భగవంతుడు విమానం మీద తీసుకెళ్తాడండి. పాపం ఆవిడ భక్తి మెచ్చే కదండి. మనం చిన్న దీపారాధన చేసినా చాలు కదండి, ఆ స్వామివారు ఎంతో ఆనందిస్తారు. మన భక్తి కొలిది ఆ స్వామికి ఈ ఒక నమస్కారం చేసుకున్న చాలు కదండి. అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా మా పాప చూసారా, ఇంట్లోని దండం పెట్టుకుంటుంది, ఎలా రెడీ అయ్యిందో. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఇంకా మా హస్బెండ్ నేను టెంపుల్కి వెళ్ళామండి. వాళ్ళ స్కూల్కి పెట్టేసి ఇక్కడ టెంపుల్లోని ఆవు పిడకలతో దీపారాధన అమ్ముతారండి. సెట్ బాగుంటుంది కదా, ఆవు పిడకలతో చేసిన దీపారాధన వెలిగించుకుంటే పాజిటివ్గా ఉంటుంది. ఇంకా ఆ సువాసన వల్ల మనం యోగం చేసినంత ఫలితం అండి. ఈ టెంపుల్లో అన్ని ఆలయాలు ఉంటాయండి. రామాలయం, శివాలయం, అలాగే విష్ణు ఆలయం, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, సాయిరామ్ టెంపుల్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఆవులు కూడా ఉంటుంది, గోశాల. ఇంకా మేము ఇంటికి రాగానే అయ్యప్ప స్వామి ప్రసాదం ఇచ్చారండి, అది కూడా తింటున్నాను. ఇంక ఈరోజు కుకింగ్ కూడా స్టార్ట్ చేశానండి. ఈరోజు నా దగ్గర టమాటాలు అయిపోయి నేను వంకాయ ముద్దకూర చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఈ ముద్దకూర కోసం ముందుగా వంకాయలు కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్లోని వేయించుకున్న పలుకులు, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి ముక్కలు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా కొంచెం వాటర్ వేసుకుని ఈ వంకాయలు వేగాక ఆ ముద్దను కూడా వేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని కొంచెం చింతపండు రసం కూడా వేసుకుని కలుపుకుంటే రెడీ అయిపోతుందండి వంకాయ ముద్దకూర. టేస్ట్ అయితే బాగుంటుందండి. మరి ఉల్లిపాయలు వేయలేనప్పుడు ఇలాంటివి ఏవో కర్రీస్ చేసుకుంటాం కదా. ఇంకా నా టమాటాలు కూడా అయిపోయాయండి, అందుకే ఇలా కర్రీ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అంతే కదండి, ఏవో ఒక వస్తువు మర్చిపోతాము, అది లేకపోతే కుకింగ్ చేయడం ఆగిపోదు కదా, ఎలాగోకలా చేసేస్తాను. ఇంకా కర్రీ అయితే బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలా కర్రీ కూడా చేస్తాను. టమాటా వేస్తే కొంచెం బాగుంటుంది అంతే. ఇంకా ధనియా పౌడర్ అన్నీ వేసుకున్నానండి. ఒక పక్క పప్పు కూడా పెట్టాను. ఇంకా కార్తీక మాసం అయిపోతుంది కదండి, మార్గశిర మాసం వస్తుంది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ బాగుంటుంది కదండి, చాలామంది చేసుకుంటారు లక్షవారాల పూట. వైజాగ్లోనైతే కనక మహాలక్ష్మి టెంపుల్ అమ్మవారి గుడి అయితే చాలా ఫేమస్ అండి. మార్గశిర మాసం నెల రోజులు కూడా పూజలు బాగా చేస్తారు. ఇంకా మార్గశిర మాసంలో లక్షవారాలు కొందరు చేస్తారండి. అమ్మవారికి వారానికి ఒక రకం నైవేద్యం సమర్పించుకుంటారండి. మన శ్రావణ మాసంలో అయితే ఎలా చేస్తామో మార్గశిర మాసంలో కూడా అలాగే చేస్తారండి. మా అమ్మ వాళ్ళు చేస్తారు మార్గశిర లక్షవారాలు. ఒక వారము పరవన్నం, పులగం, అప్పాలు, బూర్లు, గారెలు అన్నీ చేసి పెడతారండి అమ్మవారికి. మాకైతే లేదు, నార్మల్గా దీపారాధన చేసుకోవడమే. ఇంకా నా కర్రీ కూడా అవుతుందండి. ఇంకా బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి, వర్షం పడుతుంది కదా. ఇంకా బట్టలు అయితే అక్కడవే ఉండిపోయాయండి, అవన్నీ ఆరబెట్టుకోవాలి. నా కుకింగ్ కూడా అయిపోతుంది. ఇంకా ఒక పక్క పప్పు కూడా అయిపోతుంది, పప్పు కూడా పోపు పెట్టాలి. ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.